సునాదస్వరము అక్టోబర్ 16. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఆదికాండము 32:28. దేవుడు యాకోబుతో ఈ వాగ్దానం చేశాడు. నీ పేరు ఇశ్రాయేల్ అని మార్చాడు. మరి యాకోబు అనగా మోసగాడని అర్థం. ఒక మోసగాడైన ఒక వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. మన దేవుడు మన పేరును మారుస్తాడు. మన గతమును మార్చే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి యాకోబు గతం చూసినప్పుడు తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకొని అన్న భయముతో పారిపోయాడు. లాబాని దగ్గర పనిచేశాడు. భార్యల కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. తర్వాత తన కుటుంబంతో దేవుని మాట చొప్పున తిరిగి తన దేశంనకు బయలుదేరాడు. మరి ఏశావును కలుసుకొనక ముందు రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ఆయన దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివనని చెప్పాడు. అప్పుడు ఆయన జీవితం మార్చివేయబడింది. యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చివేయబడ్డాడు. అందుకే ఆ స్థలమునకు పెనియేల్ అని పేరు పెట్టాడు. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కిందని చెప్పాడు. మరి యాకోబు జీవితము దేవునితో పెనుగులాడిన తర్వాత మార్చివేయబడింది. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఎప్పుడైతే దేవునితో పెనుగులాడాడో అప్పుడు ఆయన గతము, ఆయన జీవితం, ఆయన పేరు అన్నీ మార్చివేయబడ్డాయి. అందుకే మనం నిత్యము దేవుణ్ణి ఆశ్రయించాలి. మన ప్రార్థనలో, మన విశ్వాస జీవితంలో దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో పెనుగులాడినప్పుడు మన జీవితము మార్చివేయబడుతుంది. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘమును ఎంతగానో హింసించాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆయనను దర్శించాడు. తర్వాత ఆయన జీవితం మార్చివేయబడింది. ఒక సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చివేయబడ్డాడు. అందుకే దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడు మన గతం, మన జీవితం మార్చివేయబడుతుంది. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 రాయబడింది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనం క్రీస్తునందున్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. సౌలు పౌలుగా మార్చివేయబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకే విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని నూతన సృష్టిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. క్రీస్తులో ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చి వారిని తండ్రి మీ కొరకు వాడుకొని మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.